హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే అత్యంత పుణ్యమైనది. అలాగే పవిత్రమైనది. అయితే ఈ ఏకాదశి 2 రకాలు. ఒకటి కృష్ణపక్ష ఏకాదశి. దీనినే రమా ఏకాదశి అని అంటారు. ఇక రెండవది శుక్లపక్ష ఏకాదశి. దేవోత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి. ఈ 2 ఏకాదశుల గురించి పురాణాలలో అద్భుతమైన కథలు చెప్పబడ్డాయి. అయితే దీనిలో మొదటిది రమా ఏకాదశి. ఈ కథను తెలుసుకుందాం. ఒకప్పుడు పాండవులు ద్వైతవనంలో వనవాసం చేస్తున్నారు. అప్పుడు ధర్మరాజైనటువంటి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడు పరమాత్ముడిని ప్రశ్నించారు. ఓ మాధవ! కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి అసలు దాని మహత్యం ఏంటి? దీని గురించి వినిపించండి అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా చెప్పసాగాడు. ధర్మరాజా! ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఇది రమా ఏకాదశి అని పిలువబడుతుంది. ఈ వ్రతం యొక్క మహిమను ఇప్పుడు నేను మీకు చెప్తాను అని ఇలా కథను చెప్పాడు. పూర్వకాలంలో ముచుకుంద అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. అతను ధర్మపరాయణుడు, వేద విద్యా పారంగతులు, బ్రాహ్మణ భక్తుడు. అతని పాలనలో ప్రజలంతా సుఖంగా జీవించేవారు. ముచుకుంద చక్రవర్తికి ఓ కుమార్తె ఉండేది. తన పేరు చంద్రభాగ. ఆమె పాతివ్రత్యానికి, సాధుత్వానికి ప్రసిద్ధి చెందింది. ఆమెకు శోభన అనే భర్త ఉండేవాడు. శోభనుడు చాలా బలహీనమైన శరీరాన్ని కలిగి ఉండేవాడు. అతను తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు కార్తీక మాసం కృష్ణపక్ష ఏకాదశి వచ్చింది. ఆ రోజు శోభనుడు చాలా అనారోగ్యం బారిన పడ్డాడు. అది గమనించినటువంటి చంద్రబాక తన భర్తను వైద్యుల వద్దకు తీసుకొని వెళ్ళింది. కానీ మార్గం మధ్యమంలో శోభనుడు చాలా బలహీనంగా అయిపోయాడు. అక్కడ నుంచి కనీసం ఒక్క అడుగు కూడా వేయలేని దుస్థితిలోనికి చేరుకున్నాడు. ఇక వెంటనే తన భార్య చంద్రబాగ తన భర్తను ఒక రావి చెట్టు కింద ఉంచి విశ్రాంతి తీసుకోమని చెప్పింది. అయితే ఆ రోజు ఏకాదశి కావడంతో అనేక మంది భక్తులు ఆ పవిత్రమైన ప్రదేశంలో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉపవాసం చేస్తూ ఉండేవారు. శోభనుడు అక్కడే పడి ఉండడంతో అనుకోకుండా ఆ పూర్తి రాత్రి అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక పీడలో ఉన్నటువంటి తన భర్త కోసం చంద్రబాగ కూడా ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలాగే చెట్టు కింద ఉండిపోయింది. ఇలా వారిద్దరూ కూడా అనుకోకుండా కార్తీక కృష్ణ ఏకాదశి వ్రతాన్ని పాటించారు. మరుసటి రోజు ప్రాతకాలానే శోభనుడు మరణించాడు. కానీ ఏకాదశి యొక్క వ్రత మహిమ వలన విష్ణు దూతలు మళ్ళీ అక్కడికి వచ్చి శోభనుడి ఆత్మను లోకానికి తీసుకొని వెళ్లారు. అక్కడ అతను దివ్యమైన శరీరంతోనూ, అద్భుతమైన విమానంలోనూ దేవతల మధ్య నివసించాడు. భర్తను కోల్పోయినటువంటి చంద్రబాగ చాలా దుఃఖించింది. ఆమె ప్రతిరోజు తన భర్త గురించి ఏడుస్తూ, అతని కోసం దేవుని ప్రార్థిస్తూ ఉండేది. ఆమె పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తూ చాలా కఠినమైన తపస్సు చేసింది. ఒకరోజు శోభనుడు తన దివ్య విమానంలో భూలోకానికి వచ్చి తన భార్య చంద్రబాగను చూశాడు. అతను దివ్య రూపంలోనూ, అద్భుతమైన వస్త్రాలు ధరించి దేవత వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రబాగ ఆశ్చర్యపోయి అడిగింది, ప్రభూ! ఈ మార్పు ఎలా జరిగింది? నువ్వు బలహీనంగా, అనారోగ్యంగా ఉండేవాడివి. ఇప్పుడు దేవతల్లా ఎలా ప్రకాశిస్తున్నావు? అందుకు శోభనుడు సమాధానం ఇచ్చాడు. ప్రియతమా! నేను కార్తీక కృష్ణ పక్ష ఏకాదశి రోజు అనుకోకుండా నువ్వు అక్కడే నన్ను దించావు కదా! అక్కడే ఉపవాసం చేశాను. ఆ రావి చెట్టు కింద విష్ణు నామ శ్రవణం చేశాను. ఈ పుణ్యం వలనే నేను ఈ దివ్యమైన శరీరాన్ని పొందాను. కానీ నీ పాతివ్రత్యం, నీ భక్తి చాలా గొప్పది. నువ్వు కూడా నాతో పాటు స్వర్గలోకానికి రావాలి. కాబట్టి నీవు కూడా ఈ పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని నియమానుసారంగా పాటించు. అప్పుడు మనమిద్దరం కలిసి స్వర్గంలో సుఖంగా జీవిస్తాము. ఇక చంద్రబాగ భర్త చెప్పినట్లుగానే చేసింది. ఆమె తదుపరి కార్తీక కృష్ణ ఏకాదశి వ్రతాన్ని పూర్తి శ్రద్ధతోనూ, భక్తితోనూ
నియమాలతోనూ పాటించింది. విష్ణు భగవానుడి ఎంతో మనస్ఫూర్తిగా పూజించింది. ఆ వ్రతం యొక్క మహిమ వలన చంద్రభాగ కూడా దివ్యమైన శరీరాన్ని పొంది తన భర్తతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ వారిద్దరూ దీర్ఘకాలంగా సుఖంగా ఉన్నారు. ఈ విధంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజా, ఈ కార్తీక కృష్ణ ఏకాదశి వ్రతం చేసిన వారికి అన్ని పాపాలు నశిస్తాయి. వారు ధనం, ఆరోగ్యం, సుఖాలను పొందుతారు. వారి యొక్క మరణానంతరం దివ్యలోకమైనటువంటి వైకుంఠ ధామాన్ని ప్రాప్తిస్తారు. ఇదే మొదటి కథ. ఇక రెండవది దేవోత్థాన ఏకాదశి. దీనినే ప్రబోధిని ఏకాదశి అని అంటారు. కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే అత్యంత పవిత్రమైనది. దీనినే దేవోత్థాన లేదా ప్రబోధిని ఏకాదశి అని పేరు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. విష్ణువు యొక్క యోగ నిద్ర కథ. ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు భగవాన్ విష్ణువు చతుర్భుజ రూపంలో క్షీరసాగరంలో ఆదిశేషుని మీద శయనిస్తారు. ఆ నిద్రను యోగ నిద్ర అంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. కార్తీక మాసం శుక్ల ఏకాదశి నాడు భగవంతుడు ఈ యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అందువలన దీనిని దేవోత్థాన అంటే దేవుని ఉత్థానం, దేవుడు లేవటం అని అంటారు. ఈ రోజు నుంచి మంగళ కార్యాలు, వివాహాలు మొదలవుతాయి. ఇక మరొక కథనం ప్రకారం స్కాంద పురాణంలో హేమకేతువు అనే రాజు కథ చెప్పబడింది. అతను ధర్మానికి విరుద్ధంగా నడిచేవాడు. బ్రాహ్మణులను హింసించేవాడు. పాప కార్యాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఒకరోజు అతను అరణ్యంలో వేటకు వెళ్ళాడు. అక్కడ అతనికి బాధ కలిగి ఒక చెట్టు కింద పడిపోయాడు. ఆ రోజు కార్తీక శుక్ల ఏకాదశి. అనుకోకుండా అతడు ఉపవాసంలో ఉండిపోయాడు. ఆ ఒక్కరోజు అనుకోకుండా జరిగినటువంటి ఉపవాసం వలన హేమకేతువు యొక్క అన్ని పాపాలు తగ్గాయి. అతనికైతే విచక్షణ వచ్చింది. తదుపరి అతను తన పాప కార్యాలను విడిచిపెట్టి ధర్మ మార్గంలో నడిచాడు. అతను క్రమంగా తప్పకుండా ఏకాదశి వ్రతాలు చేసేవాడు. అన్ని జీవరాశుల పైన దయను చూపేవాడు. చివరికి అతను మోక్షాన్ని పొందగలిగాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో కార్తీక ఏకాదశి వ్రతం గురించి అన్ని వివరాలు చెప్పాడు. ఇది కార్తీక ఏకాదశి యొక్క కథ. ఎవరైతే ఈ కథలు వింటారో వారు జీవితంలో సుఖశాంతులు, సకల సౌఖ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, మంచి జరుగుతుంది. ఈ కథ విని ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పాప నివారణ, ఆరోగ్యం, ధనం, కుటుంబ సౌఖ్యం, సంతానం, మోక్షం. కార్తీక మాసంలో చేసిన ఈ ఒక్క ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది. సకల సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఈ వ్రతం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మరి మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అన్ని వివరాలు పొందుపరచబడ్డాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.